వేదిక మీద ఉన్న పెద్దలు వారు కూడా కోటి గారు, అలాగే మిశ్రా గారు, గోపాల్ రెడ్డి గారు వారు కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొల్సిందిగా కోరుతున్నాను. సంవత్సరంలో జిత్ మోహన్ ఈ సర్వజిత్ నామ సంవత్సరం మన జిత్ మోహన్ మిత్రా గారు ఈరోజు మనందరినీ 40 ఏళ్ళు వెనక్కి తీసినండి. మళ్ళీ మన వయసును 40 ఏళ్ళు పెంచారే. మనం చాలా బిజీగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్న టైంలో నన్ను రాజమండ్రికి పిలిపించి నాకు ఒక ఘన సత్కారం చేశారు. వారిని ఇప్పటికీ మర్చిపోలేను. చాలా గొప్పగా ఆ రోజు నన్ను సత్కరించి నాకెంతో ఒక ధైర్యాన్ని. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి కారణం ఏంటంటే కిషోర్ కుమార్ గారి సాంగ్స్ అంటే నాకు చాలా 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 ఎక్కువ. నాకే కాదు, మీకు అందరికీ కిషోర్ కుమార్ గారి సాంగ్స్ అంటే ఎటువంటి ప్రతి పాటను మన చెవుల కోసం వింటాం. సచ్ ఎ గ్రేట్ సింగర్. కానీ ఆయన్ని నేను చూడలేదు, కానీ వారు చూశారన్నారు. అది చాలా నాకు ఆనందం వేస్తుంది. వారిని చూసి వారితోటి ఆ అనుబంధాన్ని పంచుకోవటం నిజంగా చాలా ఆనందం. యూఆర్ వెరీ లక్కీ మిత్ర గారు. ఐఎమ్ సో హ్యాపీ. పైగా కిషోర్ కుమార్ గారి సాంగ్స్ కంటిన్యూస్ గా పాడటం అనేది చాలా కష్టమైన పని. ఆ వాయిస్ ఎంత అంటే హోల్ ఈవెన్ రవీంద్ర భారతి ఫుల్ గా నిండిపోతుంది ఆ వాయిస్. అటువంటి వాయిస్ కిషోర్ కుమార్ గారి వాయిస్. రియల్ సచ్ ఎ గ్రేట్ సింగర్. వారి పాటలు ఈరోజు ఈయన పాడటం అంటే మేము చాలా ఎంజాయ్ చేస్తాం. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ సాంగ్ నుండి తను పాడిన ప్రతి పాట ఎక్స్ప్రెషన్స్ ఏది మిస్ అవ్వకుండా క్లీన్, ఎస్పెషల్లీ ఆర్కెస్ట్రా కూడా అన్ని మన పాత కాంగో డ్రమ్స్, ఆ జాజ్ డ్రమ్స్ అన్ని వాటి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. జిత్ మోహన్ మిత్రా గారికి 66 సంవత్సరాలు అంటే మనం ఎవరూ నమ్మలేకపోతున్నాం. నాకు గత 25-30 సంవత్సరాలుగా జిత్ మోహన్ మిత్రా గారితో చాలా దగ్గర పరిచయం ఉంది. అప్పుడు ఏ ఉత్సాహంతో పాడేవారో ఇప్పుడు అదే ఉత్సాహం. కె విశ్వనాథ్ గారు, జంఛాల గారు, బాపు రమణ గారు గోదావరి తీర ప్రాంతంలో ఏ షూటింగ్ పెట్టినా సరే మిత్రా గారి సహకారం లేకుండా అక్కడ పూచికపుర్లో కూడా ఇప్పించడం కదలన్నమాట. రాజమండ్రి ప్రాంతానికి రావడం. దీనికి ప్రతిఫలంగా ఏమిటి అంటే ఆయన ఎప్పుడు నాకు తెలిసినంత వరకు డబ్బుకి బియ్యం సంపాదించలేదు ఇంతవరకు. ఆయనకి ఎందుకో ఆ పాటలు పాడుతూ, ఆ పెద్దవాడుతూ మంచి మాటలు చెప్పుకుంటూ ఆ జీవితాన్ని అట్లా సాగించాలన్న కోరిక. 66 సంవత్సరాల జీవితాన్ని అట్లాగే కొనసాగిస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. కిషోర్ కుమార్ గారి జీవితానికి, జిత్ మోహన్ మిత్రా గారి జీవితానికి చాలా సారూప్యతలు ఉన్నాయి, ఎన్నో పోలికలు ఉన్నాయన్నమాట. ఆయన యాక్టర్ కమ్ సింగర్, మిత్రా గారు అంతే. ఎన్నో సినిమాల్లో మేమందరం కలిసి పనిచేసాం. మీకు అందరికీ గుర్తుంటే శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి గారిని ఏడిపించే క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఎదురింట్లో అద్దెకుంటూ పైన శంకర శాస్త్రి గారిని ఏడిపిస్తుంటారు. ఆ ఊళ్ళో పాటలు పాడుతూ జిత్ గారు మీరు పాడిన పాప్ సింగర్ వేషం వేసి ఆయన శాస్త్రీయ సంగీతాన్ని అపహాస్యం చేసే క్యారెక్టర్ చేసింది ఆ రోజున చిత్రా గారు. శాస్త్రీయ సంగీతం అంటే ఆయనకు అపారమైన గౌరవం ఉంది. ఆ పాత్ర పరంగా అట్లా చేయవలసి వచ్చింది అన్నమాట. ఆ తర్వాత సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు ఆయన. టిపికల్గా ఉండే పాటలన్నీ జంఛాల్ గారు ముద్దమందారంలో పాడించారు కదా. ఇది హమ్ కాలే హైతో క్యా హువా పాటకి తెలుగు వెర్షన్. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయారే పాట ఎంతకాలం పాటు ఇప్పటికి కూడా ప్రజల నాలుకల మీద నాని. నిజంగా కూడా నాకు మిత్రా గారిని చూస్తే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం వస్తుంది. జీవితాన్ని సరదాగా తీసుకుంటేనే ఇంత సీరియస్గా ఉంది, ఇక సీరియస్గా తీసుకుంటే ఎంత హెవీగా ఉంటుంది జీవితం.
తనకి నిజంగా కోరిక ఉంటే తను పెద్ద సినిమా సింగర్ కావాలనుకుంటే ఖచ్చితంగా అయి ఉండేవారు. ఖచ్చితంగా ఒక లీడింగ్ సింగర్ అయి అతనికి ఉన్న పరిచయాలు అనమాట. సినిమా ఇండస్ట్రీలో జిత్మోహన్ మిత్రా గారు అంత పరిచయాలు, అంత మంచితనం, అంత సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు. हो 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 हे हा 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 चेहरे से हो अनजाने हम, दिल तो है दिल पहचाने, कभी प्यार नहीं मरता है, पागल प्रेमी